ఫ్రెండ్స్, ఈ సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో స్త్రీమూర్తి ఓ ప్రత్యేకమైనది. కానీ మీకు తెలుసా, స్త్రీని సృష్టించేటప్పుడు బ్రహ్మదేవుడు ఆమెలో ఓ లోపాన్ని మిగిల్చాడట. ఫ్రెండ్స్, స్త్రీని ప్రపంచానికి తల్లి అంటారు. తల్లి, చెల్లి, భార్య, కూతురు, అమ్మమ్మ, అత్త, ఇలా ఎన్నో రకాల స్త్రీలు ప్రపంచంలో ఉన్నారు. అయితే అన్ని రూపాల్లోనూ స్త్రీలు తమ కర్తవ్యాన్ని, విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రతి జీవికి గుణదోషాలు ఉంటాయి. ఇది పెద్ద విషయమేమీ కాదు. అది పురుషుడైనా స్త్రీ అయినా సద్గుణాలు ఉంటే ఆ వ్యక్తిలో కూడా ఖచ్చితంగా ఏదో లోపం ఉంటుంది. కానీ మనం లోపాలను చూడకుండా లక్షణాలను చూడాలి. ఎవరి తప్పులను చూసి మనం చెడ్డవాళ్ళం కాకూడదు. ఎందుకంటే మనిషి తాను చూసినది ఆలోచించి తాను అనుకున్నది చేస్తాడు. కాబట్టి మనం చెడును చూడకూడదు. కానీ ఏం చేస్తాం చెప్పండి? మనం మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడూ ఒక వ్యక్తిలోని చెడును మాత్రమే చూస్తూ ఉంటాం. అందుకే మనలో గుణాలు లోపించి లోపాలు పుష్కలంగా పెరుగుతాయి. మనం ఉద్దేశపూర్వకంగా ఎవరి మంచి పనులను చూడాలనుకోము. అతని చెడు లక్షణాలను చూడటానికి చూసి మన మనస్సు, మెదడు, ఆలోచనలు మరియు మాటలలో మురికిని పోగు చేస్తూనే ఉంటాము. మరియు మన మాటలు మరియు చేతల ద్వారా వాటిని ప్రజలకు వ్యాప్తి చేస్తుంటాము. కావున ఇక్కడ మనం లోపాలను చూడకుండా కేవలం గుణాలపై దృష్టి పెడదాం. ఫ్రెండ్స్, దేవుడి ఆవిష్కరణలో స్త్రీ ఉత్తమమైన రచన. సృష్టిలోని మనుషులంతా స్త్రీ నుండి పుట్టారు. అందుకే ఆమె ప్రపంచానికి తల్లి. స్త్రీ కారణంగానే ప్రపంచ సమతౌల్యం కాపాడబడుతోంది. ఫ్రెండ్స్, స్త్రీ ఎంత మృదువుగా ఉంటుందో ఆమె లోపలి నుండి కూడా అంతే బలంగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రతి దుఃఖాన్ని ఎదుర్కొనే శక్తి ఆమెకు ఉంది. ప్రతి సంక్షోభాన్ని, ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి ఆమెకు ఉంది. ఆమె హృదయంలో అపారమైన ప్రేమ మరియు కరుణ భావాన్ని కలిగి ఉంటుంది. తన పిల్లల పట్ల ఆమెకు అపారమైన అభిమానం, పురుషుడికి ఆనందాన్ని ఇచ్చే అద్భుతమైన కళ ఆమెకు ఉంది. స్త్రీ మానవులకు మరియు మానవత్వానికి రక్షకురాలు. అందుకే మన దేశంలో స్త్రీని దేవతగా భావించి పూజిస్తారు. స్త్రీని పూజించే ఇంట్లో దేవతలు ఎల్లవేళలా నివసిస్తారని చెబుతారు. స్త్రీని అవమానించిన చోట, అణచివేసి హింసించిన చోట దుఃఖం, దరిద్రం వంటివి మొదలైనది చేతులు చాచి నిలబడుతుంది. మహిళల ఆరాధన ద్వారానే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి స్త్రీని చిన్నదిగా ఎప్పుడూ భావించవద్దు. స్త్రీయే పురుషుడి అందం. ఎంత అద్భుతంగా ఇంటిని నిర్మించినా ఆ ఇంటిలో స్త్రీ నివసిస్తే తప్ప ఆ ఇల్లు ఇల్లుగా మారదు. అందుకే స్త్రీని గృహిణి అని కూడా అంటారు. ఆడది లేనిదే ఇంట్లో అందం లేదు. దేవుడు స్త్రీని చాలా ఆలోచనాత్మకంగా సృష్టించాడు. ఆమెలో ఎలాంటి నాణ్యతకు కొదవ లేకుండా భగవంతుడు స్త్రీని సృష్టించడానికి చాలా సమయం తీసుకున్నాడు. భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు దానిని సృష్టించడానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు. కానీ దేవుడు స్త్రీని సృష్టించినప్పుడు అతనికి చాలా సమయం పట్టిందట. స్త్రీమూర్తిని సృష్టించినప్పుడు చాలా రోజులు గడిచాయి. కానీ ఆమె పూర్తిగా సిద్ధం అవ్వలేదు. ఇది చూసిన దేవుని సేవకుడు, ఒక క్షణంలో సమప్త విశ్వాన్ని సృష్టించే భగవంతుడు ఒక సృష్టిని సృష్టించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నాడని ప్రశ్నించారు. ఓ దేవా, విశ్వ సృష్టికర్త, అనంతమైన కోట్లాది విశ్వాల సృష్టికర్త, కోట్లాది విశ్వాలను సృష్టించేటప్పుడు మీకు ఒక్క క్షణం కూడా సమయం పట్టలేదు. కానీ ఇప్పుడు ఇంత సమయం తీసుకుంటున్న ఈ సృష్టి ఏమిటి అని అడగ్గా, అప్పుడు దేవుడు తన సేవకుడి ప్రశ్నకు సమాధానమిస్తూ, ఓ పాష్, ఇది నా ఉత్తమ సృష్టి. దీనిని ప్రపంచంలో స్త్రీ అనే పేరుతో సంబోధిస్తారు. ప్రతి పనికి భూలోకానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా దానిలో అపారమైన లక్షణాలను నెలకొల్పుతున్నాను. నా ఈ సృష్టికి అనేక రూపాలు, అనేక పేర్లు ఉంటాయి. ఇది ప్రధానంగా తల్లి, సోదరి, భార్య మరియు కుమార్తె అనే 4 రూపాల్లో కనిపిస్తుంది. దీనికి తోడు నేను నా ఈ సృష్టికి ఒక పెద్ద బాధ్యతను అప్పగిస్తున్నాను. ప్రతి పరిస్థితిని ఎదుర్కోగల సామర్థ్యాన్ని, అద్భుతమైన ధైర్యం, సాహసం దీనికి ఇస్తున్నాను. ఇది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తనను తాను హ్యాండిల్ చేస్తుంది. ఇది అన్ని రకాల కష్టాలతో పోరాడుతుంది మరియు అనేక రకాల దుఃఖాలను భరిస్తుంది. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తన కుటుంబం మరియు పిల్లల పట్ల అంకిత భావంతో ఉంటుంది. ఆమె విచ్ఛిన్నమై మళ్ళీ తనను తాను నియంత్రించుకొని కొత్త జీవితానికి జన్మనిచ్చే సమయం వస్తుంది. ఆ బాధను తానే భరించగలగడం, రోగాలు, దుఃఖం నుంచి విముక్తి పొందడం ఆమె ప్రత్యేక లక్షణం అని చెబుతారు.
ఆమె బాధలు పడుతున్నప్పటికీ తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటుంది. స్త్రీ సహనాన్ని, కర్తవ్య నిబద్ధతను భగవంతుని నోటి నుంచి విన్న సేవకుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆమె ఆకారం పురుషుడిలా, 2 చేతులు, 2 కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు అంతా మగవాడిలానే ఉన్నాయి. అలాంటప్పుడు ఆమె తన 2 చేతులతో ఇది అంతా ఎలా చేయగలదు అని నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు అని దేవుడు అడగ్గా, ప్రభు, ప్రతి పరిస్థితిని తట్టుకోగలదని మీరు చెప్తున్నారు. ప్రతి పరిస్థితిని ఆమె ఎలా ఎదుర్కోగలుగుతుందని, అంటే ఆమె పురుషుడి కంటే చాలా కఠినంగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ మీరు ఆమెను పువ్వులా మృదువుగా చేశారు అని అంటాడు. అప్పుడు దేవుడు, ఇదే నా సృష్టి ప్రత్యేకత. బయట నుంచి ఎంత మెత్తగా ఉంటే లోపలి నుంచి అంత బలంగా ఉంటుంది. మీరు దాని ధైర్యాన్ని, సహనాన్ని మరియు ధైర్యాన్ని ముందు ముందు చూస్తారు అని అంటాడు. ఇది విన్న భక్తుడికి ఆ సృష్టి గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది. ఓ దేవుడా, ఆమె మనుష్యుల వలె ఆలోచించగలుగుతుందా, లేదా ఆమెకు ఈ ప్రత్యేకత లక్షణాలు ఉన్నాయా అని అడగడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు, వత్స, ఆమె ఆలోచన సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా ఆమెకు ఉంటుంది అని చెబుతాడు. అయితే ఫ్రెండ్స్, ఇది విన్న తర్వాత సేవకుడు, ఓ దేవుడా, నువ్వు నిజంగా గొప్పవాడివి. స్త్రీ రూపంలో ఒక అద్భుతమైన సృష్టిని సృష్టించి ప్రపంచాన్ని అలంకరించావు. లోకానికి ఒక అమూల్యమైన రత్నాన్ని పంపావు అంటూ సంబోధిస్తాడు. మిత్రులారా, ఒక స్త్రీ త్యాగం, ధైర్యం, సహనం నిజంగా అద్భుతం, విశ్వనీయమైనది, ఊహించలేనిది. ఇటువంటి త్యాగాలు ఎవరి కోసం చెయ్యరు. కానీ తన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువుల నుంచి విడిపోయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం అతనితో కలిసి జీవించాలని అన్నింటిని వదిలేసి వచ్చేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, మీరు మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు మరియు కుటుంబం నుండి విడిపోతే మీకు ఎలా అనిపిస్తుందో. తను పెరిగిన తన కుటుంబ సభ్యుల నుంచి శాశ్వతంగా విడిపోయి వారితో ఎన్నో రకాల భావోద్వేగాలు ఉన్న ఆమె జీవితాంతం మీతో కలిసి జీవించడానికి వస్తుంది. అందరినీ వదిలేసి ఆ తర్వాత ఎవ్వరికి తెలియని వింత ప్రదేశానికి వెళ్ళి జీవితాన్ని వెతుక్కుంటూ కొత్తగా ఆనందాన్ని సేకరించి వాటికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తూ తన సుఖదుఖాలను వారితో స్వయంగా పంచుకుంటుంది. సంతోషంగా ఉన్నా లేకపోయినా తన కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. చాలాసార్లు ఆమె తన కుటుంబంలో భిన్నమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులను కలుస్తుంది. ఆ సమయంలో ఆమె జీవితం చాలా క్లిష్టంగా మారుతుంది. అయినప్పటికీ కాపురం చేయడానికి ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు వారి చెడు ప్రవర్తనల వల్ల ప్రాణాన్ని సైతం త్యాగం చేయాల్సి వస్తుంది. ప్రతి నెల ఋతుస్రావం బాధను భరిస్తూ గర్భంలోకి బిడ్డ వచ్చినప్పుడు అనేక రకాల బాధలను ఎదుర్కొంటుంది. ఇది వాస్తవానికి మరణం యొక్క మరొక రూపం. ఆ తర్వాత బిడ్డ క్షేమంగా పుడితే దాని పెంపకంలో ఎన్నో కష్ట నష్టాలను భరించి దానికోసం తన ఆనందాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అయినా కూడా ఆ బాధను, బిడ్డను తానే భరిస్తోంది. ఈ త్యాగం చాలా అద్భుతం. నిజానికి స్త్రీ దేవుని ఉత్తమ సృష్టి. అయితే ఫ్రెండ్స్, ఆ తర్వాత దేవుని ఆరాధకుడు ఇలా అన్నాడు, ఓ ప్రభువా, మీరు స్త్రీని సృష్టించడంలో చాలా సమయం గడిపారు కావున ఇప్పుడు ఇది మీ సంపూర్ణ సృష్టి అయి ఉండాలి అని అంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అందులో ఇంకా ఒక లోపం ఉంది. ఆమె అందరికీ సంతోషానికి కారణమవుతుంది. ఆమె అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తన కుటుంబం యొక్క ధైర్యాన్ని పొందుతుంది. కానీ ఆమె తన స్వంత ప్రాముఖ్యతను మరచిపోతుంది మరియు ఆమె విలువను అర్థం చేసుకోలేకపోతుంది. దీపం కింద చీకటి ఉండి అది 4 దిక్కులను ప్రకాశింపజేసినట్లే తన కోసం తక్కువ, ఇతరుల సంతోషం కోసం ఎక్కువగా జీవిస్తుంది. ఇతరుల సంతోషం కోసం ఆమె స్వయంగా కష్టాలను భరిస్తుంది. ఫ్రెండ్స్, నిజానికి స్త్రీ అనేది భగవంతుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన వరం. అన్ని గుణాలలో పరిపూర్ణాలు. కాబట్టి స్త్రీని ఎప్పుడూ అవమానించకూడదు, ఆమెను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. స్త్రీ ఏ రూపంలో ఉన్నా ఆమెను ఎల్లప్పుడూ గౌరవించాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.